మేమింకా అక్కడి నుంచి మురుడేశ్వర్కి బయలుదేరి వెళ్ళిపోయామన్నమాట. ఇంకప్పటికే నైట్ అయిపోయింది కదా, మురుడేశ్వర్కి వెళ్ళే దారిలోనే భోంచేసినాం. మురుడేశ్వర్కి వెళ్ళేసరికి చాలా నైట్ అయిపోయిందండి. మేము తీసుకున్న హోటల్ రూమ్ వచ్చేసి సీకి దగ్గరే ఉందన్నమాట. ఆ విషయం నాకు తెలియదు హోటల్ దగ్గరికి వెళ్ళేంత వరకు. హోటల్కి వెళ్ళే దారి అయితే చాలా నేరోగా ఉండింది. తీరా హోటల్ దగ్గరికి పోయి చూస్తే ఇంకేముంది, ఎదురుగానే సీ ఉంది. ఆ సముద్రపు అలల శబ్దం చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉండిందనమాట. నైట్ అయితే నాకు కాస్త భయం వేసింది, కానీ మార్నింగ్ లేచిన తర్వాత బాల్కనీలో కూర్చొని ఎంతసేపు అయినా అట్లా సముద్రాన్ని చూస్తూనే ఉండిపోవాలనిపించింది. కాసేపు అయిన తర్వాత ఇంకా సముద్రం దగ్గరికి వెళ్ళి వద్దాం లేని దిగి వెళ్తే అక్కడ పెద్ద పెద్ద బండరాళ్ళన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా దారి లేదని వెనక్కి వచ్చేసినాం. ఇక త్వరగా ఫ్రెష్ అప్ అయి టెంపుల్కి దర్శనానికి వెళ్ళి వచ్చినాం అనమాట. దేవీ నవరాత్రిలో అట్లా స్వామిని, అమ్మవారిని దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా అనిపించింది. మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. దర్శనం అయిన తర్వాత టెంపుల్లో ఉండే వ్యూ పాయింట్కి లిఫ్ట్లో వెళ్ళాము. అక్కడ టికెట్ తీసుకోవాలన్నమాట దానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి సముద్రము, మళ్ళీ ఇంకా చుట్టుపక్కల ఉండే ప్రదేశాలన్నీ చాలా అందంగా కనిపించినాయి. అసలు చాలా బాగుండింది వ్యూ అంతా. తర్వాత పక్కనే కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి అవన్నీ చూసిన తర్వాత వచ్చి రూమ్కి వచ్చేసి వెకేట్ చేసి ఇంకా ఉడిపికి బయలుదేరామన్నమాట. ఉడిపికి వెళ్ళే దారిలోనే భోంచేసినాం.
ఉడిపికి వెళ్ళేసరికి సాయంత్రం 3:30-4 అట్లా అయిందండి. అక్కడ ఇంకా హోటల్లో రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి మాల్పీ బీచ్కి వెళ్ళిపోయినాం. బీచ్లో చాలాసేపు స్పెండ్ చేసామండి. అక్కడ చాలా బాగా అనిపించింది. ఇంకా చీకటి పడాక రూమ్కి వస్తూ అందువే ఫుడ్ ప్యాక్ చేయించుకొని వచ్చేసినాం అనమాట. ఎందుకంటే డ్రెస్సెస్ అన్నీ తడిచిపోయి ఉన్న వాటితో ఎక్కువసేపు ఉండలేక ఫుడ్ తీసుకొని రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయి డిన్నర్ చేసి పడుకున్నాం. మా రూమ్ టెంపుల్కి దగ్గరలోనే ఉందండి. మార్నింగ్ త్వరగా లేచి ఫ్రెష్ అప్ అయి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. ఇంకా కృష్ణయ్యని చూడగానే మనసంతా చాలా పాజిటివ్గా అనిపించింది. దర్శనం అయిన తర్వాత ఆ చుట్టుపక్కలే కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయండి. ఆ టెంపుల్స్ అన్నింటిలో దర్శనం చేసుకుని ఇంకా రిటర్న్ హోటల్కి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్కి వెళ్ళినాం. ఆ రోజు మాత్రం మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. ఇక రూమ్ వెకేట్ చేసి అక్కడి నుంచి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసామండి. ఇంకా మేము వచ్చే దారిలో కొంత దూరం చాలా భయంకరమైన ఘాట్ ఉందండి. స్టార్టింగ్లోనే ఒక పెద్ద పాము కనిపించిందండి. కాస్త మా వెహికల్ స్లో చేసుకునేసరికి అది రోడ్ క్రాస్ చేసి వెళ్ళిపోయింది. ఇలా ఘాట్ రూట్లో వెళ్తూ ఉంటే మా ముందుండే ఒక వెహికల్ అనమాట, అది ట్రక్, అది చాలా స్లోగా వెళ్తుంది. సో మేము కూడా స్లోగా వెళ్ళాల్సి వచ్చిందనమాట. సడన్గా ఒక టర్నింగ్లో మా వెహికల్ ఆగిపోయింది. ఇంకా అప్పుడు చూడండి నాకు ఎంత భయం వేసిందో. మా కార్ వెనక వరుసగా వెహికల్స్ ఉన్నాయి. మా వెహికల్ స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే అది వెనక్కి డౌన్కి వెళ్ళిపోతుంది. ఎంత భయం వేస్తుందంటే ఇంకా కార్లో ఉండాలా దిగాలా కూడా అర్థం కావట్లేదు అనమాట. మళ్ళీ ఒక 2-3 సార్లు ట్రై చేసిన తర్వాత ఇంక అప్పుడు మళ్ళీ కార్ స్టార్ట్ అయ్యింది. అమ్మయ్య అనుకున్నాను. ఇంకా ఇది ఫేస్ చేశాను కాబట్టి మీకు విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇలా లాంగ్ జర్నీ పెట్టుకున్నా లేకపోతే ఘాట్ రోడ్స్లో వెళ్ళాలనుకున్నా కూడా వెహికల్ని మంచి కండిషన్లో ఉండేలాగా చూసుకోండి. బయలుదేరే ముందు వెహికల్ని బాగా చెక్ చేసుకోండి. అప్పుడు భయం వేసింది కదా నాకు వెహికల్ ఆగిపోయినందుకు. ఆ భయం ఇంకా ఘాట్ రూట్ అయిపోయేంత వరకు వదలలేదండి. సైలెంట్గా ఉండిపోయాం అందరం. ఇంకా చుట్టూ చెట్లు అడవి వీటన్నిటిని ఏం ఎంజాయ్ చేయలేకపోయినా నేనైతే. ఘాట్ అయిపోయాక అప్పుడు అడవంతా ఎంతో అందంగా కనిపించింది. ఇక నాన్ స్టాప్గా బళ్ళారికి వచ్చేసామండి. అక్కడ డిన్నర్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఈసారి ఆలూరు నుండి ఆదోని ఎమ్మిగనూరు మీదుగా కర్నూలుకి వచ్చేసాం. కర్నూలుకి చేరేసరికి నైట్ 11:30 అయిందండి. ఇంకా హెల్త్ బాగాలేనందువల్ల ఈ వీడియోని లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి, సారీ అండి. ఇవేనండి మా టూర్ యొక్క విషయాలు విశేషాలు. థ్యాంక్ యూ.